ఆభరణాల మాదిరిగా పెట్టుబడిదారులు డిజిటల్ బంగారం కోసం తయారీ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వారు దాన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ₹10 వంటి తక్కువ పెట్టుబడితో కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ బంగారం సురక్షితమైంది. మరోవైపు భౌతిక బంగారానికి స్వంత ఆకర్షణ ఉంది. ప్రజలు దాన్ని ఆభరణాలుగా ధరించవచ్చు. దాని ధర కూడా కాలక్రమేణా పెరుగుతుంది. కానీ పెట్టుబడి దృక్కోణం నుండి ఏది మంచి రూపం, భౌతిక బంగారమా లేదా డిజిటల్ బంగారం? ఈ దీపావళికి మీరేం ఎంచుకోవచ్చు? డిజిటల్ బంగారం కొనడం భౌతిక బంగారం కొనడం లాంటిదే కావచ్చు. కానీ డిజిటల్ బంగారం కొనడం సౌలభ్యాన్ని అందిస్తుంది. డిజిటల్ గోల్డ్ చౌకగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ₹10తో కూడా చిన్నగా ప్రారంభించవచ్చు. కానీ ప్లాట్ఫామ్ స్ప్రెడ్లు, జీఎస్టీ ఉంటుంది. మొత్తం ఖర్చు తరచుగా భౌతిక నాణాలను కొనడానికి దగ్గరగా ఉంటుంది. నిజమైన విలువ సౌలభ్యం. పెట్టుబడిదారులకు గోల్డ్ ఈటీఎఫ్లు తెలివైన ప్రత్యామ్నాయాలు. ఎందుకంటే అవి సెబీచే నియంత్రించబడతాయి. ఫిజికల్ గోల్డ్పై 3% జీఎస్టీ కాకుండా ఆభరణాల తయారీ ఛార్జీలు ఉంటాయి. మళ్లీ అమ్మాలంటే తరుగు కూడా పోతుంది. ఒకవేళ ఎక్కువ మొత్తంలో బంగారం కొని లాకర్లు దాచుకుంటే వార్షిక లాకర్ ఫీజులు ఉంటాయి. ఇది ఫిజికల్ గోల్డ్ కొన్న తర్వాత దానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. చోరీకి గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక డిజిటల్ బంగారంపై ఖర్చులు కూడా ఉంటాయి. 3% జీఎస్టీ, సాధారణంగా 5 సంవత్సరాల తర్వాత 0.3, 0.4% వార్షిక రుసుము ఉంటుంది. కానీ దీనిపై తయారీ ఖర్చులు, తరుగు లాంటివి ఉండవు. చోరీ భయం అసలే ఉండదు. ఎందుకంటే ఇది భౌతికంగా మన ఇంట్లో ఉండదు.